అది కాదనా కాదనా అడుగుతాను మార్కెట్ ఏడాది గురం చూద్దాం ఈ హోల్స్ రెండు బ్లాక్ అయిపోయినాయి ఆ పక్కోటి ఈ పక్కోటి అసలు బయటే కూర్చోలేమున్నా తెలుగుదేశం వచ్చినప్పుడు తీపిచ్చినారు ఇది ఇంకా అసలు ఊరు పట్టించుకోలే ఆ రోజు వచ్చినాం కదమ్మా ఎలక్షన్ చేయరామన్న మాట ఇచ్చినాడంటే ఒకటి ఇంత ఉంది ఇప్పుడు ఈ రెండు కంప్లీట్ అయిపోతే మంచిగా బాగుంటది మాకు ఇది రెండే వచ్చాయినా వారానికి ఒకసారి నీళ్లు మాకు ఈ కాలు ఒకటే ఓపెన్ చేసి వాళ్ళు తీపిక అంత డబ్బులు వేసిపోయింది. మనము ఇక్కడ నుంచి మొదలు పెడితే అది కొట్టుకుని వస్తుంది. అక్కడేం పెద్ద పని చేయాల్సిన పనిలే. ఈ రెండు ఓపెన్ అయిన దీని నుంచి అదంతా బ్లాక్ అయింది. మాకేదో తండ్రి రోడ్డు పుణ్యం కడుకుతండ్రి మాకు మేము మొన్ననే అన్నారు మొన్నగా అన్నారు ఏమన్నారు అదే చెప్తున్నాను కదా మొన్నగా అన్నారు మీ వాళ్ళు గెలిచినా కదా అన్నారు. ఇప్పుడు చేసేకి కదమ్మా చూసేకి వచ్చిండేది మేంగానే మేము చిన్నతనం అవుతాం మళ్ళా మేము ఎట్లా చేసినామో ఎలక్షన్ టైంలో ఓట్లు అడగడానికి కాదు, గెలిచిన తర్వాత అభివృద్ధి చేయడానికి తిరుగుతున్న గుమ్మనూరు నారాయణ గారు. బొక్కలు క్లీన్ చేసేసా నువ్వు తీసే కొద్దీ కనపడుతుంది ఫస్ట్ లోపల ఎంత ఉన్నాయి మోరీలు అనేది. మేము మాట ప్రకారం మేము చేసినాము నువ్వు చేయాలి.
ఏమైతుంది జేసీబీ పెట్టుకున్నా 3 సంవత్సరాలు పెట్టినామండి పట్టుకొని ఈ చిన్న హోల్ ఒకటి ఓపెన్ చేసుకుంటే ఇప్పుడు ఈ బొక్క ఉంది రాళ్ళు పెట్టినది కొత్త రాయి కట్టడం ఉంటుంది లోపలంతా ఫిల్ లేదన్నమాట రాళ్ళు ఒకటి అట్లా తీసేస్తే గోడ కట్టించేసి భయంకరమైన ఏం ప్లేస్ అనేది ఏరియా? చిన్న కమేలానా? చిన్న కమేలా సందు మార్కెట్ బాలాజీ వెనకల అని చెప్పు. శ్రీవారి వెనకల బాలాజీ. ఏంది బాలాజీ అంటే? లాడ్జ్. లాడ్జ్, రైట్ రైట్. మార్కెట్ ఏరియాలోనా బార్ ఉంది కదా, బార్ వెనక బార్ ఉంది కదా, బార్ టమాటా మార్కెట్ అండి. టమాటా మార్కెట్ ఏవన్ బార్ మెయిన్ రోడ్లో. ఏవన్ బార్ ఏదో ఉంది కదా, ఏవన్ బార్ దాని బ్యాక్ సైడ్ పెద్ద మున్సిపాలిటీ దుకాణమే ఉంది అంతగా. ఎంత గబ్బు అంటే అంత గబ్బు ఉంది. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళంతా మేము కొనుక్కోవాలా వద్దానా, మేము ఉండాలా వద్దానా, మేము ఖాళీ చేసుకొని పోతాం లేకపోతే ఇప్పుడు నుంచి వెనకట్లు ఉంది. ఆ బార్కు నోటీస్ ఇచ్చేసి బారు క్లోజ్ ఇదంతా క్లీన్ చేసినాక బార్ వాళ్ళు తీసుకోమని క్లోజ్ చేసామని బార్ని ఇమ్మీడియట్లీ ఇచ్చేయండి సార్. ఇది చాలా ఇబ్బంది ఉంది. ఈవినింగ్ కల్లా ఇచ్చేసేయండి. నాకు ఇమ్మీడియట్లీ క్లీన్ అయిపోలేదు. లేదంటే వీళ్ళందరినీ వేసుకొని నేనే కూర్చుంటాను వాళ్ళ బార్ ముందు పోయి. నువ్వు ఇమ్మీడియట్లీ చేసేయాలి నాకు. హాయ్ ఫ్రెండ్స్, HVS9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. ప్రత్యేకంగా పొలిటికల్కి సంబంధించి పరోక్షంగా కానీ ఏ విధంగా కూడా సోదరులందరూ మిత్రులారా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం, ప్రతి ఒక్క మెసేజ్ని కూడా మీకు అందిస్తుంది. HVS9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కాండి. డెఫినెట్గా మీకు అన్ని విషయాలు తెలుస్తాయి.